హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో అలిపిరి టు తిరుమలకి వెళ్ళే నా జర్నీని షేర్ చేసుకోబోతున్నాను. మేము ట్రైన్లో రేణిగుంట రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. అక్కడ నుండి ఆటోలో అలిపిరికి చేరుకున్నాము. అలిపిరి స్టెప్స్ పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో మా లగేజ్ అక్కడ ఇచ్చేసాము. ఈ లాకర్స్లో మన లగేజ్ని ఇచ్చేస్తే మళ్ళీ మనం కొండపైన కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఫెసిలిటీ, ఎవరైనా యూజ్ చేసుకోండి. దీని తర్వాత నేను మా తమ్ముడు మొక్కు తీర్చుకోవడానికి మెట్లకి బొట్లు పెట్టడం మొదలు పెట్టాను. మేము కొండపైకి ఎక్కుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. దారిలో ఇలా జంతువులు కూడా కనబడ్డాయి. సో వీలైతే మీ సొంత వాటర్ బాటిల్స్ని క్యారీ చేయండి. దారి మధ్యలో టీటీడీ జలప్రసాదంలో రీఫిల్ చేసుకోవచ్చు. తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని పూర్తిగా నిషేధించారు. అలిపిరి నుండి తిరుమలకి మొత్తము 3550 మెట్లు. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10:30 వరకు. సో మేము నెమ్మదిగా మోకాల పర్వతం వరకు రీచ్ అయ్యాము. ఇక్కడ మెట్లు కొద్దిగా పెద్దగా ఉంటాయి. మోకాల పర్వతం నుండి తిరుమలకి ఇంకో గంట టైం పడుతుంది. కొండపైకి రీచ్ అయ్యాక లగేజ్ కౌంటర్ నుండి మా లగేజ్ని తీసుకుని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. ఇక్కడ 50 రూపీస్కి 100 రూపీస్కి రూమ్స్ ఇస్తారు. మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ని వ్యాలిడేట్ చేశాక మన మొబైల్ నంబర్ తీసుకొని ఒక టోకన్ని ఇస్తారు. రూమ్ అవైలబిలిటీని బట్టి మనకు 1 నుండి 3 గంటల లోపు రూమ్ డీటెయిల్స్ని మన మొబైల్ నంబర్కి మెసేజ్ చేస్తారు. మేము రూమ్ టోకెన్ తీసుకొని వెంగమాంబ అన్నప్రసాద కేంద్రముకి వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి ఈ వీడియోలో యాడ్ చేసాము, మీకు యూజ్ అవుతే చెక్ చేయండి. మేము ఇక్కడ లంచ్ చేసేసుకున్నాక దగ్గరలో ఉన్న కోనేరుకి వెళ్ళిపోయాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాము. అంతలోపే రూమ్ ఇన్ఫర్మేషన్ మా మొబైల్ నంబర్కి మెసేజ్ వచ్చింది. రాత్రుల్లో కోనేరు చాలా బాగుండే. ఆ గోవిందనామాలు, ఆ లైట్స్, ఆ పీస్ఫుల్ మోడ్ని ఇచ్చాయి. మేము రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయాము. మేము 300 రూపీస్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాము. మా దర్శనం టైమింగ్ వచ్చేసి 10:30కి. సో మేము దర్శనంకి వెళ్ళిపోయాము. మా దర్శనం వితిన్ 45 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. రాత్రిపూట తిరుమల ఆ లైటింగ్స్తోని, గోవిందనామాలతోని ఒక హ్యాపీ వైబ్ని అయితే ఇస్తుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.